హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో అయితే ఉన్నాము. ఈ రోజు మన వీడియో అప్డేట్ ఏంటంటే, ఈ యొక్క అమరావతిలో మంజీరా హోటల్ అయితే రాబోతుందండి. 4 స్టార్ హోటల్. దానికి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అయినాయన్నమాట. ఈ రోజు వీడియోలో యొక్క హోటల్‌కి సంబంధించిన వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటనేది ఈ వీడియోలో మీకు క్లియర్‌గా కవర్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ మిషన్ అయితే ఇక్కడ ఇన్‌స్టాల్ చేసి పెట్టుకున్నారనమాట. ఇది మిక్సింగ్ అనుకుంటానండి. కాంక్రీట్, సిమెంట్ గాని ఇక్కడ. చూడొచ్చండి. ప్రస్తుతం మీకు కనిపిస్తున్న బిల్డింగ్ ఏపీసీఆర్‌డీ బిల్డింగ్ అండి. ఎగ్జాక్ట్‌గా దీని బ్యాక్ సైడే ఈ యొక్క మంజీరా గ్రూప్‌కి సంబంధించిన మంజీరా 4 స్టార్ హోటల్ అయితే కట్టబోతున్నారు. ప్రస్తుతం ఈ యొక్క ఇది మనకు N11 E3 జంక్షన్ దగ్గర అయితే ఈ యొక్క హోటల్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. ఎగ్జాక్ట్‌గా ఏపీసీఆర్‌డీ బ్యాక్ సైడు అలాగే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్స్‌కి సంబంధించి ఫ్రంట్ సైడ్ అయితే ఈ యొక్క మంజీరా హోటల్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సో, అది మనకు ఈ సీడ్ యాక్సెస్ రోడ్ అండి. ఈ3 రోడ్ అనమాట. ఇటు సైడ్ ఉంది N11 రోడ్ అండి. అది ఫ్యూచర్‌లో మనకు N11 ఈ3 జంక్షన్ అయితే అవుతుంది. ప్రస్తుతం మీరు చూస్తున్న టవర్స్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ సంబంధించిన 12 టవర్స్ అనమాట ఇవి. ఈ 12 టవర్స్ కూడా మనకు C+12 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుందండి. అంతా కూడా 12 ఫ్లోర్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఈ యొక్క టవర్స్‌కి. లోపల ఏందంటే ప్లంబింగ్ వర్క్స్, ఫైర్ సేఫ్టీ వర్క్స్, పవర్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇది N11 రోడ్డుకి సంబంధించి కూడా ఒక లెవెల్‌కి అయితే చేస్తున్నారండి మొత్తం గూడా. ఇక ఈ యొక్క మంజీరా హోటల్ ఏంటంటే మనకు 2 బేస్‌మెంట్లు అలాగే గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు 21 ఫ్లోర్ అంతస్తులైతే ఉంటుంది. సో, దాదాపుగా 275,00,00,000 పెట్టుబడితో అయితే 150-250 గదులైతే కడుతున్నారండి ఈ యొక్క హోటల్‌లో అయితే. అలాగే 200 గెస్ట్ రూమ్స్ కూడా ఉంటాయన్నమాట ఇందులో. ఈ హోటల్‌లోనే మనకు రెస్టారెంట్లు, అలాగే హాల్స్ గానీ, డైనింగ్ హాల్స్, జిమ్ గానీ, స్విమ్మింగ్ పూల్స్ గానీ, హెల్త్ క్లబ్ వంటివి ఉంటాయన్నమాట. సో, అంతర్జాతీయ తరహాలో ఉండే విధంగా ఈ యొక్క హోటల్ అయితే ఉండబోతుందండి. అలాగే ఈ హోటల్‌లో కాన్ఫరెన్స్ హాల్స్ గానీ, సో, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో, మనకేందంటే 2027 కల్లా కంప్లీట్ అవ్వాలన్న టార్గెట్‌తో అయితే ఈ యొక్క హోటల్‌కి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారండి. దీనికి సంబంధించింది కెల్లర్ గ్రూప్ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. ఇదే గ్రూప్‌కి సంబంధించి ఏపీఎన్ఆర్‌టీకి సంబంధించి కూడా ఈ యొక్క కెల్లర్ గ్రూప్ వాళ్ళే కడుతున్నారండి. ప్రస్తుతం ఈ యొక్క హోటల్‌కి సంబంధించి ఏందంటే 4 సైడ్‌లు కూడా నీట్‌గా తవ్వుకొని అందులో మిడిల్‌లో మనకేందంటే వాల్స్ అయితే నిర్మిస్తారనమాట. గోడైతే కట్టబోతున్నారు. దానికి సంబంధించి ఏందంటే కిందంతా కూడా షీట్స్ ఏసుకొని కాంక్రీట్‌తో వర్క్ చేసుకుంటూ వస్తున్నారండి. మీరు చూడొచ్చు. అలాగే ఏదైతే ఈ యొక్క బేసిక్ వర్క్స్ కావాలో మెటీరియల్ అన్నీ కూడా అన్‌లోడ్ అయితే చేసి పెట్టుకొని వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారండి. త్వరగా అయితే వర్క్ చేయాలన్న టార్గెట్‌తో అయితే వర్క్ చేస్తున్నారు. చుట్టూ గూడా ఈ విధంగా తవ్వుకొని అందులో మనకు కాంక్రీట్‌తో ఐరన్ రాడ్ ఇన్‌స్టాలేషన్ చేసుకొని కాంక్రీట్ వర్క్ అయితే చేసుకుంటున్నారు. అలాగే మిడిల్‌లో ఏందంటే క్లీనింగ్ వర్క్స్‌తో పాటు కొంతవరకు ఒక లేయర్‌గా మట్టిని గూడా తీస్తున్నారండి. అలాగే ఐరన్ రాడ్స్‌తో ఐరన్ డ్రమ్స్ లాగైతే క్రియేట్ చేసుకున్నారనమాట ఫైలింగ్ వర్క్స్‌కి. అదంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఫౌండేషన్‌కి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అవుతాయి.
చూడొచ్చు. మనకేందంటే గత 10 డేస్‌కిలో అయితే ఈ యొక్క వర్క్స్ అయితే స్టార్ట్ అయ్యాయండి. జస్ట్ అప్పుడే మనకు మెటీరియల్ అవన్నీ కూడా అన్‌లోడ్ అయితే చేసుకుంటున్నారు. ఇప్పుడు అన్నీ కూడా ఆల్‌మోస్ట్ అన్ని మెటీరియల్ అన్నీ కూడా వచ్చేసాయి. అలాగే ఇటు పక్క కూడా తవ్వకాలైతే జరుపుకున్నారు. అలాగే మిడిల్‌లో కూడా కొంతవరకు క్లీనింగ్స్‌తో పాటు ఒక లేయర్‌గా మట్టినైతే తీసుకురావడం జరుగుతుందండి. అలాగే ఐరన్ రాడ్‌లతో వాళ్ళకి కావాల్సిన ఫైలింగ్ వర్క్స్‌కంతా కూడా ఐరన్ డ్రమ్స్ లాగా చేసైతే పెట్టుకున్నారు. ఇది మనకు తుళ్ళూరు మండలం లింగయ్యపాలెం అనే ఊరు దగ్గరైతే ఉంటుందండి. ఎగ్జాక్ట్‌గా దీని ఆపోజిట్‌లో మనకి ఏపీసీఆర్‌టీ ఆపోజిట్‌లో లింగయ్యపాలెం అనే ఊరే ఉంటుంది. అక్కడే మనకి యొక్క మంజీరా హోటల్ అయితే కట్టబోతున్నారనమాట. అలాగే మీరక్కడ చూడొచ్చండి. చిన్న చిన్న వాటిలో ఏందంటే కొంచెం పాలిమర్సు, కొంచెం సిమెంట్ అవన్నీ కూడా మిక్స్ అయితే చేసుకుంటున్నారు ఇటు సైడు. చూడొచ్చు ఇది ఏపీ సీడ్ యాక్సిస్ రోడ్ అండి. ఏపీసీఆర్‌టీ బిల్డింగ్ అసల నెక్స్ట్ లెవెల్‌లో ఉందనమాట విజువల్ ఇక్కడి నుంచైతే. సో, ఇదైతే మనకు వితిన్ 1 ½ 2 ఇయర్స్‌లో కంప్లీట్ చేయాలన్న టార్గెట్ అయితే వర్క్ చేస్తున్నారండి. ఈ యొక్క మంజీరా గ్రూప్‌కి సంబంధించిన 4 స్టార్ హోటల్ వర్క్స్ అయితే. ఇందులోనే మనకేందంటే రెస్టారెంట్‌లు గానీ, డైనింగ్ హాల్స్ గానీ, జిమ్ గానీ, స్విమ్మింగ్ పూల్ కానీ, అలాగే హెల్త్ క్లబ్స్ కానీ, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో, అంతర్జాతీయ సమావేశాలప్పుడు కాన్ఫరెన్స్ హాల్స్ అవన్నీ కూడా ఉంటాయండి. మొత్తం 2 ఎకరాల్లో అయితే నిర్మిస్తున్నారు ఈ యొక్క హోటలయితే. అలాగే దసిపల్ల హోటల్‌కి సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యున్నాయండి. అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇస్తాను. అక్కడ ప్రస్తుతం వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటనేది కూడా. సో, ఈ యొక్క 4 స్టార్ హోటల్‌కి సంబంధించిన వర్క్స్ అయితే ఇప్పుడు బేసిక్ లెవెల్ వర్క్‌లో అయితే ఉంది. వితిన్ మనకు 10 డేస్‌కి ఒకసారి అయితే వీడియో అప్డేట్ ఇస్తాను. ఇప్పుడు ప్రతిది కూడా ఈ యొక్క హోటల్‌కి సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. అలాగే మనకేందంటే దాదాపుగా 3 హోటల్‌కి సంబంధించి వర్క్స్ అయితే స్టార్ట్ అవ్వాలి. రెండిటికైతే స్టార్ట్ అయింది. ఇంకోటైతే బ్యాలెన్స్ ఉందండి. దానికైతే సాయిల్ టెస్ట్ అంతా చేసైతే రెడీ చేసి పెట్టుకున్నారు గానీ ఇంకా వర్క్ అయితే స్టార్ట్ అవ్వలేదు. హెవీ హెవీ మిషనరీస్ అన్నీ కూడా అన్‌లోడ్ చేసేసుకొనున్నారండి. కింద మనకు ఐరన్ కనిపిస్తున్నది చూడండి. అవెందేంటంటే ఇక ఫైలింగ్ వర్క్స్‌కి మొత్తం ఒక డ్రమ్స్ లాగా చేసి పెట్టుకున్నారనమాట ఐరన్ రాడ్‌తో. ఈ హోటల్ కూడా మంచి ప్లేస్‌లోనే వస్తుందండి. ఏపీసీఆర్‌డీ బిల్డింగ్ బ్యాక్ సైడ్ ఎగ్జాక్ట్‌గా ఎంఎల్ఏ, ఎంఎల్సీ టవర్స్‌కి ఫ్రంట్ సైడ్ అయితే ఉంటుంది. N11, E3 జంక్షన్ దగ్గరైతే ఈ యొక్క హోటల్ అయితే ఉండబోతుంది. దీనికి సంబంధించింది కెల్ఆర్ గ్రూప్ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. సో, మనకి ఎగ్జాక్ట్‌గా ఈ యొక్క ఏపీసీఆర్‌డీ బిల్డింగే నుంచే ఏపీ గవర్నమెంట్ ఆఫీసెస్ సంబంధించిన టవర్స్ గాని, ఆఫీసెస్ గాని అన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. ఇక్కడి నుంచే మనకు గవర్నమెంట్ సిటీ అనైతే అనుకోవచ్చనమాట. ఈ యొక్క ఏపీసీఆర్‌డీ బిల్డింగ్ నుంచైతే. ఇది ఇక్కడ మనకు షెల్టర్ ఉంది కదా, ఇదేంటంటే ఈ యొక్క ఏపీసీఆర్టీ సంబంధించి మొత్తం కూడా పవర్ అన్ని సంబంధించి మీటర్స్, ట్రాన్స్ఫార్మర్స్ అంతా కూడా ఈ యొక్క షెల్టర్స్లో ఉంటుంది. మొత్తం ఈ ఏపీసీఆర్టీకి సంబంధించి మొత్తం కూడా హెవీ మిషనరీస్ అన్నీ కూడా వచ్చినాయి. ప్రస్తుతం ఏంటంటే మొత్తం కూడా చుట్టూ కూడా ఒక తవ్వుకుంటున్నారు అనమాట. వాళ్ళ గోడ అయితే నిర్మిస్తారు అనుకుంటాను. దానికి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మిక్సింగ్ అండి. మిక్సింగ్ కోసం అయితే రెడీ చేసుకుంటున్నారు.